హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో చాలా రోజులు అయిపోయింది కదా వీడియోస్ పెట్టి. ఈ మధ్యలో మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం అనమాట. సో అటు ఇటు షిఫ్టింగ్ వల్ల చాలా డేస్ నేను వీడియోస్ చేయలేకపోయాను. అండ్ ఇప్పుడు ఫైనల్గా కొంచెం సెటిల్ అయినట్టే అనిపిస్తుంది. సో అయితే మనం అందరం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాం కదా. సో నేను వీడియోస్ రిలేటెడ్గా షేర్ చేస్తూ ఉన్నాను కదా. సో ఆ వీడియోస్ కూడా స్టాప్ పడింది. బట్ ఇప్పటి నుంచి రెగ్యులర్గా చేయాలి అని అనుకుంటున్నాను. సో అయితే ఏ వీడియో నుంచి స్టార్ట్ చేయాలా అని ఆలోచిస్తూ ఉంటే ఎందుకు హోమ్ టూర్ చేయకూడదు అని అనిపించింది. సో ఈ వీడియోలో అయితే ఈ చిన్ని హోమ్ అనమాట, మేము పెద్ద తీసుకోలేదు, 1 BHK తీసుకున్నాము. సో దాన్ని నేను ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనే ఒక చిన్న వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. సో చూడండి. అండ్ ఇక నుంచి కంటిన్యూగా వీడియోస్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. సో లెట్స్ స్టార్ట్. సో మేము ఉంటుంది 3rd ఫ్లోర్లో. ఇలా స్టెప్స్ ఎక్కి వచ్చిన వెంటనే ఇక్కడైతే 4 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. అండ్ మేము ఉండే ఫ్లాట్ ఇది. సో ఇది వెస్ట్ ఫేసింగ్ ఎంట్రన్స్ అనమాట. సో మేము ఈస్ట్ ఫేసింగ్ నుంచి అనుకొని చేసుకున్నాము. పాప నిద్రపోతుంది. అండ్ ఇది 6.5 బెడ్ అండ్ ఒక ఫ్రిడ్జ్ పెట్టాను అండ్ టీవీ పెట్టాము ఇక్కడ. ఈ రూమ్లో చాలా వీలైనంత వరకు సింపుల్గా కొంచెం స్పేషియస్గా కనిపించేటట్టు ఆర్గనైజ్ చేసుకున్నాము. ఫ్రిడ్జ్ పెట్టడానికి హాల్లో ఖాళీ లేదు, అటు ఇటు తిరగడానికి ఇబ్బందిగా ఉంది. సో అందుకని ఫ్రిడ్జ్ ఇక్కడ పెట్టాము అండ్ బీరువా మానేశాను. సో ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టాను, ఎందుకంటే ఫ్రిడ్జ్ ఇది మాకు బ్యాక్ హీట్ వస్తుంది, పాప పట్టుకుంటుందేమో అని అక్కడ ఒక ప్లాంట్ పెట్టేశాను నేను. అండ్ ఇండోర్ ప్లాంట్స్ అంటే కూడా నాకు చాలా ఇష్టం, అందుకే స్నేక్ ప్లాంట్ ఒకటి పెట్టాను. అండ్ టీవీ అంతే సింపుల్గా, ఎక్కువ హడావుడి గందరగోళం లేకుండా ఎక్కువ ఏం పెట్టాను నేను. నాకు ఎంత ప్లెయిన్గా ఉంటే అంత నచ్చుతుంది. అండ్ ఫ్రిడ్జ్ కూడా మేము అన్నీ కొత్తగా తీసుకున్నాము. అమ్మ వాళ్ళు బెడ్ అది కొనిచ్చారు. సో ఫ్రిడ్జ్ మేము తీసుకున్నాము. టీవీ అండ్ బెడ్ మమ్మీ వాళ్ళు ఇచ్చారు. అది వచ్చేసి బెడ్రూము. ఇలా ఉంటుంది వ్యూ. సో చాలా సింపుల్గా నీట్గా, చిన్న ఇళ్ళు అయితేనే క్లీన్ చేసుకునే కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి హాల్లో మేము ఫస్ట్ సోఫా వేద్దాం అనుకున్నాము, బట్ సోఫా వేస్తే తిరగడానికి అంత స్పేషియస్గా ఉండదని ఇప్పుడు ఇలా కొత్తగా ఇనుప మంచాలు వస్తున్నాయి అనమాట విత్ బెడ్డింగ్. దీన్ని ఫోల్డ్ చేసేసి పక్కన పెట్టేసేయచ్చు ఎవరన్నా వచ్చినప్పుడు కూడా. సో అందుకే అట్లాంటివి తీసుకున్నాము. అండ్ ఇవి అల్మారాలు. బట్టలు ఇలా ఓపెన్గా ఉంటే చూడడానికి చాలా గందరగోళంగా ఉంటుంది, అందుకని నేను ఇవి కర్టన్స్ ఆర్డర్ చేశాను మీషో నుంచి. సో ఇదంతా ఒక సెట్ అనమాట, 3 పీస్ సెట్. చాలా లుక్ వచ్చింది ఇంటికి. సో అండ్ నేను కాంబినేషన్స్ కూడా అన్నీ వైట్ అండ్ గ్రీన్ కాంబినేషనే వేశాను. కర్టన్స్ ఒక్కొక్క కలర్ ఉంటే బాగోదు. అండ్ మిగిలిన అన్ని బాక్సెస్ కానీ లగేజ్ బ్యాగ్లు మొత్తం అన్నీ అయితే పైన పెట్టేశాను, సో స్పేస్ సేవ్ చేసుకుంటానికి. అండ్ ఇది వచ్చేసి వాష్రూమ్ హాల్లో ఉంది. హాల్లో నుంచే కిచెన్ ఉంది, అందుకని తినేటప్పుడు అది కొంచెం ఎవరైనా వచ్చినా చీదరగా లేకుండా ఉంటుందని అక్కడ కూడా ఒక కర్టన్ వేసాను. అండ్ ఇక్కడ ఒక ప్లాంట్ పెట్టాను. సో నేను ఇంతకుముందు కిచెన్ని వేరేలాగా డెకోర్ చేశాను విత్ వాల్పేపర్స్ అండ్ ఆల్. నేను వీడియో ట్యాగ్ చేస్తాను చూడండి. సో అయితే రీసెంట్గా ఆ వాల్పేపర్స్ అన్నిటికి వాటర్ అది వెళ్ళి సరిగ్గా లేదు, అందుకే మార్చేశాను. అండ్ ఇది యూటిలిటీ ఫేస్ అనమాట. ఇక్కడ బట్టలు ఆరేసుకుంటానికి కానీ ఏమైనా డస్ట్బిన్స్ అట్లా పెట్టుకుంటానికి కానీ ఏదైనా కానీ ఇది ఈస్ట్ ఫేసింగ్ డోర్. సో ఇటు నుంచి ఎక్కువ జనం రారు కాబట్టి, వెస్ట్ నుంచి వస్తున్నారు కదా, సో అందుకని ఇటు సైడ్ యూటిలిటీ చేసుకున్నాము. అండ్ ఇదైతే కిచెన్. సో ఇందాక చేసినట్టు ఇంతకుముందు కిచెన్లో వాల్పేపర్స్ అంతా వైట్ స్టిక్కరింగ్ చేసి చాలా బాగా చేశాను, బట్ లో క్వాలిటీ స్టిక్కరింగ్ వల్ల కొంచెం పాడైపోయినట్టు అనిపించింది. సో అందుకని అది మళ్ళీ రీమోడల్ చేశాను. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళైతే ఆ వీడియో చూసుంటారు, ఎందుకంటే నేను యూట్యూబ్లో పెట్టలేదు, ఇన్స్టాలో పోస్ట్ చేశాను. చాలా బ్యూటిఫుల్గా డెకరేట్ చేశాను, బట్ లో క్వాలిటీ స్టిక్కర్స్ అవ్వడం వల్ల అది వాటర్ అంతా వెళ్ళిపోయి పాడైపోతున్నాయని నేను మొత్తం రిమూవ్ చేశాను. అండ్ వీడియో ఇక్కడ లైక్ లింక్ చేస్తాను చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వీడియోలో నేను మీకు కొన్ని ఆర్గనైజర్స్ చూపిస్తాను. ఇలా చిన్న చిన్న ఇళ్లలోకి తక్కువ స్పేస్ ఉన్న ఇళ్లల్లోకి వెళ్ళేటప్పుడు ఎలా అయితే మనం స్పేస్ సేవ్ చేసుకోవచ్చు,
చూడ్డానికి నీట్‌గా ఉండొచ్చు అని కొన్ని ఆర్గనైజర్స్ నేనైతే ఇప్పుడు పెట్టుకున్నాను. సో, అవి నేను మీకు చూపిస్తాను. మేబీ ఎవరికైనా యూజ్ అవ్వచ్చు. అండ్ అంతే కాకుండా ఇంకా మన ఛానెల్‌లో మంచి మంచి వెయిట్ లాస్‌కి సంబంధించిన వీడియోస్ కూడా వస్తాయి. సో, ఫర్దర్‌గా కూడా కీప్ కనెక్ట్ విత్ మీ. అండ్ ఐయామ్ సో సారీ, చాలా రోజులయిపోయింది వీడియో అది యాడ్ చేసేసి. అండ్ ఇప్పటి నుంచి కంటిన్యూగా పెట్టడానికి నేను ఐల్ ట్రై అనమాట. So I'll see you guys in my next video. Till then, bye.